సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి యాకోబు పాస్టర్ గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. మార్కాపురం నుండి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. ఓకే 6:10 కంటే ముందుగా కూడా ముగించొచ్చు. మనకి చివర్లో చాలా లేట్ అయిపోతుంది. దాని కారణంగా మరి హిందీ లేట్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు పనులు చేసుకోవడానికి బయటికి వెళ్ళాలి కదా. సో సమయాన్ని కొంచెం మనం క్రమంగా పాటిస్తే హిందీ వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. 6:10 వరకు మాక్సిమం మీకు సమయం ఉంటుంది. అయ్యగారు సమయాన్ని దృష్టిలో ఉంచుకుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. ఓకే అమ్మగారు, వందనాలు. అమ్మగారు ఓకే, వందనాలండి. వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమమునకు వచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభములు తెలియజేయచ్చు, నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము మనము వాక్య సందేశంలోనికి వెళ్దాం. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్క్స్ వార్త 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. ఆమేన్. చాలా గారు వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోకి మనం వెళ్దాం. కృపా కనికరము కలిగిన మా దేవ, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఉదయకాల సమయంలో నీ ముఖ దర్శనము చేసుకోవటానికి, నీ సన్నిధిలో చేరి ఆనందించటానికి, శ్రేష్టమైన మాటల ద్వారా ఆధ్యాత్మికముగా మేము బలపరచబడటానికి మాకు నీవు అనుగ్రహించిన ఈ చక్కటి వేదికను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభువా, మాతో మీరు ఉండండి, మాతో మాట్లాడండి, ఆత్మీయంగా బలపరచండి, ఆధ్యాత్మికంగా స్థిరపరచబడటం సహాయం చేయండి. చేరు వచ్చి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని కృపతో నింపండి. పరిశుద్ధాత్మ కార్యములు మా జీవితాల్లో బలంగా జరిగిస్తారని నమ్ముచు యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చాలా సంతోషం. దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కటి ఈ వేదికను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి మనం చదువుకున్న వాక్య భాగంను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ శ్రమ దినాలలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మనము కొద్ది రోజుల నుండి ధ్యానిస్తూ ఉన్నాం. శ్రమల దినాలను ధ్యానిస్తూ ఉన్నాం. మరి రేపు ఆదివారము మట్టల ఆదివారముగా మనము జరుపుకోవడం జరుగుతూ ఉంది. కనుక ముందుగానే నేను ఆ దినము నాకు రాదు కనుక ఈరోజే వాక్య సందేశాన్ని తెలియజేయాలన్న ఆలోచనతో నేను ఈ వాక్యం తీసుకోవడం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనం చూసినప్పుడు 1వ వచనంలో మనం చదివితే, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫాగే, బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిశువులలో 2 చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే
కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి అని మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సంభాషణ అంతా కూడా మనం చూస్తే ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారికి శిశువులకు మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ. అయితే వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణలో దేని గురించి ఈ సంభాషణ జరుగుతుంది అని అంటే, ఇక్కడ చాలా ఆశ్చర్యంగా మనం చూస్తున్నాము. ఏంటంటే, ఒకటి కట్టబడి ఉన్న గాడిద. మనం చాలా బాగా ఆలోచన చేయాలి ఈ మాట గురించి. దేని గురించి వీరు సంభాషిస్తున్నారు అని అంటే, కట్టబడి ఉన్నటువంటి గాడిద గురించి. చాలా ఆశాస్పదముగా మనకు కనపడవచ్చండి. ఎందుకనంటే మరి గాడిద గురించి అది కూడా పనికి రానటువంటి గాడిద. ఇంతవరకు ఎప్పుడు కూడా దాని మీద పని కొనసాగించినటువంటి ఈ గాడిద, అది కట్టబడి ఉన్నది. దాని గురించి వీరు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేస్తే మన దేవుడు, మనం చూస్తాము దేవుని వాక్యంలో నుంచి మనం చదువుతాము ఏమనంటే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానానికి అధిపతి అని మనం చదువుతాం. మన దేవుడు చేస్తున్నటువంటి ఏ పనైనా కానివ్వండి, అది సాధారణమైనటువంటి పని కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన చేసే పని ఎలాంటిదనంటే ఆశ్చర్యమును పుట్టించేటువంటి పని. కనుక ఆయన చేసే ప్రతి పనిలో కూడా మనము మరి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇందులో ఏముంది ఆశ్చర్యము మరి అని అంటే, ఇక్కడ ఒక కుగ్రామం అండి. ఇది ఒక ప్యూర్ విలేజ్. ఇక్కడ మరి ఒక యజమానునికి గాడిద పిల్ల ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అది ఎందుకు పనికిరానిది గాను, ఇంతకు ముందు ఎప్పుడు కూడా దాని మీద పని కొనసాగించినట్టుగా మనం చూడము. ఎప్పుడు కూడా అది పనికి రాకుండా ఉండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి గాడిదను యేసుక్రీస్తు ప్రభువారు తీసుకురమ్మని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనము ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, ఈయన ఊరి చివరికి ఊరి గమినిలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చదివితే, బేతనీయ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి, అంటే యెరూషలేమునకు పోయే మార్గంలో ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే, బేతనీయ అను గ్రామములకు వచ్చాడు. గ్రామం దగ్గరికి వచ్చాడండి, గ్రామంలోనికి రాలేదు, గ్రామం దగ్గరికి వచ్చాడు. చాలా బాగా మనం ఆలోచన చేయాలి. ఎందుకు నేను ఈ మాట తీసుకున్నానంటే, ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట నాకు అనిపించింది. అది మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ మాటను నేను తీసుకోవాలని ఆశపడ్డాను. ఏందనంటే, ఆయన గ్రామంలోనికి వచ్చాడు. చాలా బాగా అర్థం చేసుకోవాలి మనం. గ్రామ సమీపంలోనికి వచ్చాడు. ఆయన గ్రామంలోనికి వచ్చి ఎత్తుకులాడి ఎవరింట్లో గాడిద ఉంది, ఎవరి దగ్గర గాడిద పిల్ల ఉంది చూద్దామని చెప్పి ఆయన అట్లా చూడలేదండి. లేకపోతే శిశువులకు చెప్పలేదు, అయ్యా మీరు వెళ్ళండి, ఎవరింటి దగ్గర అయినా గాడిద ఉంటుందా, ఆ గాడిద ఉంటే ఇప్పుకొని రండి అని ఇట్లా చెప్పలేదు. ఆయన ఏం చేస్తున్నాడనంటే, గ్రామ సమీపమునకు లేదా గ్రామము ప్రారంభంలో ఉంటది కదా ఊరు, అక్కడికి వచ్చి చాలా క్లారిటీగా చెప్పేస్తా ఉన్నాడు. చాలా క్లారిటీగా ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఫలాని ప్లేస్లో
మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనపడును. ఇదండి ఆశ్చర్యకరమైన మాట. ఏంటనంటే అక్కడ వారికి శిష్యులకు తెలియజేస్తా ఉన్నాడు ఏమనంటే, మీరు వెళ్ళంగానే, మీరు అదిగో ఎదురుగా ఉన్నటువంటి ఆ గ్రామమునకు మీరు వెళ్ళంగానే సమీపంగానే ఏముంటదనంటే కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల మీకు కనపడుతుంది. ఇంతకు ముందు ఆ గ్రామానికి వెళ్ళలేదు ఎప్పుడు కూడా. దేవుడు ఆ గ్రామమునకు ఇంతకు ముందు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఆ గాడిద అక్కడ ఉన్నట్టుగా ఆయన ఎప్పుడు చూడలేదు. కానీ ఈయన ముందే చెప్తున్నాడు అనంటే ఇది ఏంటి అనంటే దేవుని దృష్టిలో ప్రత్యేకమైనటువంటి గాడిదగా మనం చూస్తున్నాం. దేవుని దృష్టిలో ప్రత్యేకమైనటువంటి గాడిదగా మనం చూస్తూ ఉన్నాం. అవునండి, మన జీవితంలో ప్రత్యేకమైనటువంటి ఘటం ఒకటి ఉంటుంది. మన జీవితంలో ప్రత్యేకమైనటువంటి ఘటం ఒకటి ఉంటుంది. అది ఎప్పుడైతే మనం కనుగొంటామో మన జీవితము ధన్యమైపోతుంది. దాన్ని ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో అప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మన జీవితాల్లో మేలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడండి. ఇక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద, ఇది చాలా ఆలోచింపదగినటువంటి విధానం. అది ఎందుకు కట్టబడి ఉంది అని అంటే అక్కడ కూడా మనం చూస్తాము, అది విప్పుతున్నప్పుడు ఆయన మరలా ఇంకొక మాట కూడా చెప్తాడు. దాన్ని మీరు విప్పుతున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడగవచ్చు. ఎందుకు అడుగుతున్నారు అని అంటే అది నిష్ప్రయోజనమైనది, అది పనికిరానిది, అది కట్టబడి ఉంది, అది ఎవరికి ఉపయోగకరంగా లేదు గనక అయ్యా మీరు ఎందుకు దాన్ని విప్పుతున్నారు అని అడగొచ్చు. అయితే యేసు ప్రభు వారు ఏమంటున్నారనంటే అది మీకు ఉపయోగపడకపోవచ్చు, అది మీకు నిష్ప్రయోజనమై ఉండవచ్చు, కానీ అది ఎవరికి కావాలి అని అంటే అక్కడ చాలా ఆశ్చర్యకరంగా అద్భుతమైనటువంటి మాట ఏందనంటే ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. ఎవరికి కావాలంట? అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. దేవునికి కావలసి ఉన్నది. ఎవరికి కావాలి మనము అనంటే మనము మనుషులకు కాదండి. మనుషులు ఏం చేస్తారంటే మన అవసరమైనప్పుడు వారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, చాలా లాలిస్తారు, పాలిస్తారు, అన్నిస్తారు. మన అవసరం తీరిపోయిన తర్వాత మన వంక కూడా చూడరు, మళ్ళీ మన వైపు కూడా చూడరండి. కానీ ఎప్పుడైతే మనము ప్రభువుకు ఉపయోగకరంగా ఉంటామో, దేవునికి మనం ఎప్పుడైతే ఉపయోగకరంగా ఉంటామో అప్పుడు దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకెళ్తాడని ఈ గాడిద ద్వారా మనం నేర్చుకుంటున్నామండి. ఈ గాడిద ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఒక వివరణ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ గాడిద కట్టబడి ఉంది. ఈ గాడిదను విప్పి తీసుకొని యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు ఆ గాడిద పైన కూర్చుంటే ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారనంటే ప్రజలందరూ కూడా ఆ గాడిద నడిచి వస్తుంటే గాడిద కింద వస్త్రాలు పరుస్తూ ఉన్నారండి, బట్టలు పరుస్తూ ఉన్నారు, మట్టలు పట్టుకొని స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇప్పుడు దేవునితో పాటు గణపరచబడుతున్నది గాడిద అనేది మనకు అర్థమైపోతా ఉంది. ఈవెన్ గాడిద పైన యేసు ప్రభు ఉన్నారు గనక మరి యేసు ప్రభుకు ఆ ఘనత వస్తుంది. యేసు ప్రభుతో పాటు మరలా ఘనత ఎవరికి వస్తుంది అని అంటే ఇదిగో ఈ గాడిదకే వస్తుందని మనం చూస్తున్నాం. ఎందుకు ఈ గాడిద ఇప్పటి వరకు ఘనహీనంగా ఉన్నదండి. ఇప్పటి వరకు ఘనహీనంగా ఉన్నది, ఎవరు దాన్ని పట్టించుకోలేదు.
ఎవరు దానికి ఆ ఎవరు వస్త్రాలు వేయలేదు, ఎవరు దాన్ని స్వాగతం పలకలేదు, ఎవరు మట్టలతో దాన్ని వెల్కమ్ చెప్పలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చున్నారో దాని రూపు మారిపోయింది, దాని స్థితి మారిపోయింది, దాని పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఎంత గొప్ప ధన్యత చూడండి. అందుకనే మన జీవితం ఎప్పుడైతే ప్రభువుకు ఉపయోగకరంగా ఉంటుందో, మన జీవితం ఎప్పుడైతే ప్రభువుకు ఉపయోగకరంగా ఉంటుందో అప్పుడే మన జీవితం కూడా మరి అద్భుతంగా మరి ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మనం చూడగలుగుతాం. మనము లోకములో ఉన్నంత వరకు మనము మరి ప్రశాంతంగా ఉండలేం. లోకములో ఉన్నంత వరకు మనం నెమ్మదిగా బ్రతకలేం. ఎప్పుడైతే మనం దేవునికి మన జీవితాన్ని అర్పిస్తామో అప్పుడు మరి మన జీవితం అంతా కూడా ఒక పరివర్తనలోనికి వస్తుందని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. ఇప్పుడు గాడిదనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, గాడిద మానవునికి దగ్గర గుణ లక్షణాలు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకనంటే ఒకసారి చూద్దాం. కట్టబడి ఉన్నటువంటి గాడిదను ఇక్కడ మనం చూస్తే మానవుని జీవితం కూడా ఎలాగుంటుంది అని అంటే, మరి ఎప్పుడైతే మానవుడు దేవునికి ఉపయోగకరంగా ఉండడో, దేవుని పరిచర్య కానివ్వండి, దేవుని సన్నిధి కానివ్వండి, దేవుని యొద్దకు రాకుండా బయట ఉన్నంత వరకు మానవుని యొక్క పరిస్థితి ఎలాగుంటుందనంటే, ఇదిగో గాడిదకు ఏ స్థానం అయితే మొదట్లో ఉన్నదో అదే స్థానం. ఎవరు పట్టించుకోరు, ఎవరు కూడా మర్యాద ఇవ్వరు, ఎవరు కూడా మరి ఉపయోగకరంగా ఎవరు కూడా ఉండరు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుంటామో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనము ఇష్టంగా మన హృదయాన్ని అర్పిస్తామో అప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఒకసారి చూడండి. ఒకసారి మనం ఊహించుకుంటే ఎలా అంటే, ఇప్పుడు మరి లోకములో ఉన్నామనుకోండి, ఎగ్జాంపుల్గా లోకములో తాగుతూ ఉన్నారనుకోండి, ఆ వ్యక్తిని ఏమంటారు? వాడు తాగుడుబోతోడు అని అంటారు. వాడు తాగుడుబోతోడు అని అంటారు. ఇంకా ఎప్పుడు వాడు ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు అని చెప్పేసి చాలా హీనంగా మాట్లాడుతుంటారు. అదే వ్యక్తి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని స్వార్థికునిగానో పరిచారకునిగానో దేవుని సన్నిధిలో ఉపయోగపడుతూ రక్షింపబడి మరి దేవుని సన్నిధికి వస్తుంటే ఆ వ్యక్తిని ఏమంటారు? ఇంతకుముందు వాడు అనే పదాన్ని తీసేసి ఇప్పుడు ఆ వ్యక్తిని పేరుతో పిలిచి రెస్పెక్ట్ ఇస్తారు, ఆ వ్యక్తికి విలువ ఇస్తారు. ఎందుకనంటే ఇప్పటి వరకేమో లోకంలో ఉన్నాడు, ఇప్పుడు యేసయ్యను మోసే గాడిదగా ఉంటున్నాడు. యేసయ్యను మోసే గాడిదగా ఉంటున్నాడు గనక ఇప్పుడు తన జీవితానికి ఒక విలువ వచ్చిందండి, తన బ్రతుకు ఒక విలువ వచ్చింది. ఈ విలువ ఎక్కడి నుండి వస్తుంది అని అంటే, మనకు యేసు క్రీస్తులో నుండి మాత్రమే ఈ విలువను మనం సంపాదించుకోగలం. అలా కాకుండా మనం లోకంలో ఉంటే మన యొక్క జీవితం అంతా కూడా విలువ లేని వారిగా మనం బ్రతకగలుగుతామండి. అందుకనే గాడిదను మరి ఎందుకు ఆయన ఎంచుకున్నాడు అని అంటే, మానవునికి ఒక గుణపాఠం చెప్పటానికి దేవుడు గాడిదను ఎంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. గాడిదను ఆయన ఎంచుకొని దాని మీద ఆయన ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తున్నామండి. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా,
దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం కూడా ప్రభువుకు ఉపయోగపడే వారిగా ఉండాలి. అక్కడ మనం చాలా అద్భుతంగా మనం చూస్తాం కదా, ఏమని అంటాడంటే ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. ఒక గాడిదనే అంత ఘనంగా వాడుకుంటుంటే దేవుడిని పోలిక చొప్పున నిర్మింపబడినటువంటి నిన్ను నన్ను దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడంటే ఒకసారి ఆలోచన చేయండి. ఒక గాడిదనే దేవుడు అంత ఘనముగా వాడుకుంటే దేవుని పోలిక చొప్పున నిర్మించబడినటువంటి నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ఇంకెంత గొప్పగా వాడుకోవాలి. నిజముగా ఇది చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎందుకనంటే సృష్టిలో ఒకటి గాడిద, అన్ని ప్రాణులలో కలుగును గాక అంటే కలిగింది అండి ఈ గాడిద. దాన్నే అంత ఘనముగా దేవుడు తన పని కొరకు మరి వాడుకున్నాడనంటే ఆయన పోలిక చొప్పున ఆయనలాగా నిర్మింపబడినటువంటి ఆయన చేతుల ద్వారా తయారు చేయబడినటువంటి మనల్ని దేవుడు ఇంకెంత గొప్పగా ఆయన పని కొరకు వాడుకుంటాడో, ఇంకెంత గొప్ప ఘనత వస్తుందో, ఇంకెంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడో అంత గొప్పగా ఉంటుంది. కానీ ఎందుకు అంత మనము పొందుకోలేకపోతున్నామనంటే నిజముగా దేవునికి మనము ఉపయోగపడే వారిగా ఉండలేకపోతున్నాం గనక. ఎప్పుడైతే ప్రభువునకు మనము మన జీవితాన్ని అర్పిస్తామో ప్రభు మనల్ని ఉన్నతమైనటువంటి వారినిగా మరి ఉపయోగించుకుంటాడు. కనుక ప్రియులారా, ఇదిగో మన జీవితం చాలా కొద్దిపాటిదండి. మనము మన యొక్క జీవన ప్రయాణం చాలా తక్కువ అండి, చాలా తక్కువ అంటే తక్కువ. మహా అంటే మనం 60, ఇంకా కొద్ది బలం ఉంటే 70, ఇంకొద్దిగా బలం ఉంటే 80 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకలేం. ఈ కొద్ది జీవితాన్ని మనం ప్రభువుకు సమర్పిస్తే ప్రభువు మనల్ని ఎంత గొప్పగా మన జీవితాన్ని ఆయన వాడుకుంటాడనంటే అంత గొప్పగా వాడుకుంటాడు. కనుక దేవుని సన్నిధిలో మనము ప్రభువుకు ఉపయోగపడే ఆత్మలను ఆత్మలుగా మనం ఉందాం. ఆత్మలను తయారు చేసే వారిగాను మనం ఉండాలి. మనము దేవునికి ఉపయోగపడాలి. మన చుట్టూన్న వారిని కూడా ఉపయోగపడే వారినిగా మనం తయారు చేయాలి. ఇదండి దేవుడు కోరుకునే ఒక గొప్ప విధానం. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటనంటే ఏ విధంగా మనం ప్రభువుకు ఉపయోగపడుతున్నాం అనేది మనం ఆలోచించాలి. నిజంగా నేను ప్రభువుకు ఉపయోగపడుతున్నానా? ఏ విధంగా నేను ఉపయోగపడుతున్నాను? ఉపయోగపడటం లేదా? ఎందుకు నేను ఉపయోగకరంగా ఉండలేకపోతున్నాను? నా జీవితం ఎందుకు ఇంకా కట్టబడే ఉంది? ఎందుకు నేను ఇంకా కట్టబడినటువంటి స్థితిలో నేను ఉన్నాను? ఎప్పుడు విప్పబడాలి? నేను ఎప్పుడు ప్రభువుకు ఉపయోగకరంగా ఉండాలి అనే విధానంలో మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా దేవునికి మనం ఉపయోగపడే రీతిగా మనము సమర్పించుకుంటామండి. మనం సమర్పించుకుంటాం. ఏం కాదులే, ఇట్లాంటి మామూలేలే, ఎన్నో వింటా ఉంటాం, ఏముందిలే అని మనము దాన్ని లైక్ తీసుకొని వదిలేస్తూ ఉంటే ఎప్పుడు మనం ఉపయోగపడతాం ప్రభువుకు? చూడండి ఎంతమంది ఆయన్ను ఆరాధిస్తున్నారో, ఎంతమంది బట్టలు మరి రోడ్డు మీద పడేస్తూ ఉన్నారో. ఆ గాడిద ఎంత సంబరపడి ఉంటదండి. యేసు ప్రభు నా పైన కూర్చోవడం వల్ల నాకు ఎంత ఘనత వచ్చిందని ఎంత సంబరపడి ఉంటదండి. ఈ సంబరము పడటానికి గల కారణం ఏంటనంటే అది మెడ వంచి ప్రభువును తన మీద కూర్చోబెట్టుకున్నది. మెడ వంచి తన మీద మరి లోబడి, దేవునికి లోబడి ఆయన్ను పైన కూర్చోబెట్టుకున్నదండి. మన జీవితం కూడా మనం మంచి మరి పెద్ద పెద్ద చదువులు ఉండొచ్చు, మంచి పెద్ద పెద్ద ఆస్తులు ఉండొచ్చు, పెద్ద పెద్ద పేర్లు
ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ అవన్నీ మనము పక్కన పెట్టేసి ఎప్పుడైతే ప్రభువుకు లోబడి మనం ఆయన్ను మన సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువుకు మనము మన జీవితాన్ని అర్పిస్తామో, అప్పుడు దేవుడు మనలో ఒక ఉన్నతమైనటువంటి స్థిర స్థానముతో నిలిచిపోయే ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. లోకములో ఉన్నవి ఇవి శాశ్వతమైన ఘనతలు కాదండి. లోకములో ఉన్నవి శాశ్వతమైనటువంటివి కాదు. యేసు ప్రభు దగ్గర నుండి పొందుకున్నవే మనము శాశ్వతంగా నిలిచిపోయేటి. అది కావాలి మనకు. ఈరోజు కూడా మనం ఈ గాడిద గురించి మాట్లాడుతున్నామంటే ఆ గాడిద ఎంత పుణ్యం చేసుకున్నదో ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితము ఒక్కసారి యేసు ప్రభువును మరి తన మీద కూర్చోబెట్టుకున్నందుకు ఈ రోజు కూడా ఆ గాడిద గురించి మనము ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నామనంటే ఆ గాడిద ఎంత ధన్యురాలో ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ప్రభువుకు స్థానం ఇచ్చినందున, ఒక్కసారి ప్రభువుకు ఉపయోగపడినందున అది తరతరాలు ఘనముగా మరి ఆ అది ఘనంగా ఉపయోగపడతా ఉందండి. దాని ఘనతను మనం చాటింపు చేసుకుంటా ఉన్నామండి. యేసు ప్రభు ఒక్కసారి మన జీవితంలోకి వస్తే ఎంత గొప్ప ధన్యత అండి. నిజముగా ఈ మాటలు ఇట్లా ఆలోచన చేసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కనుక ప్రియులారా, మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. మన జీవితాన్ని ప్రభువుకు ఉపయోగపడే రీతిగా మనం దేవుని సన్నిధిలో ముందుకెళ్దాం. ఆ రీతిగా ఆ గాడిదకి ఎలాంటి ఘనత అయితే ఉందో అంతకంటే రెట్టింపు ఘనతను ప్రభువు నీకు ఇవ్వటానికి, నాకు ఇవ్వటానికి, మన అందరికి ఇవ్వటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. గనక ప్రభు సన్నిధిలో అలాంటి సమర్పణ కలిగిన కుటుంబాలుగా, సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ మనము ప్రభు సేవలో, ప్రభు పనిలో, ప్రభు సన్నిధిలో మనము ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, 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 ఆమెన్. నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది, ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది, ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. ఒకప్పుడు ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, బహిరంగ సభ. ఆ బహిరంగ సభకు అనేక మంది, వేల మంది వాక్యం వినుటకు వచ్చి ఉన్నారు. అయితే తర్జుమాకారుడు అనువదించడానికి ఏ కారణం చేతో రాలేకపోయాడు. విదేశీ భక్తుడు వచ్చాడు, మంచి దైవజనుడు, అనర్గళంగా వాక్యము ప్రసంగిస్తారు. అయితే అందరూ ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్లేటర్ రాలేదు. అప్పుడు ఏమి చేద్దామో తోచలేదు. ఆ పక్కనే బార్ షాప్లో తాగుబోతు ఒకడున్నాడు. అతను చాలా చక్కగా, స్పష్టంగా ట్రాన్స్లేట్ చేయగలడు. ఆ తాగుబోతును తీసుకొచ్చారు.
ఆ దినము 27 మంది బాప్తిసం తీసుకోవటానికి సిద్ధపడ్డారు. ఆ తాగుబోతులో నుండి అయ్యగారు వాక్యం చెబుతా ఉంటే ఆ తాగుబోతు మత్తులో ఉండి మద్యం మత్తులో ట్రాన్స్లేట్ చేసిన మాటలు విన్న 27 మంది రక్షణ పొందటానికి సిద్ధపడ్డారు. బ్రతుకు మార్చుకోవటానికి, పాపములు ఒప్పుకోవటానికి, రక్షింపబడటానికి, తమ జీవితములను ప్రభువుకు అప్పగించడానికి తీర్మానించుకున్నారు. అయితే చివరిలో ఆ తాగుబోతు చెప్పిన సాక్ష్యం, ఆ తాగుబోతును సైతము యేసయ్య వాక్యం మార్చేసింది. అప్పటి నుండి ఆ తాగుబోతుతనము మానుకొని, మద్యము సేవించటం మానుకొని తన జీవితాన్ని ఉన్న పాటున ప్రభుకు సమర్పించుకున్నాడు, సాగిలపడ్డాడు, క్షమించమని వేడుకున్నాడు. కన్నీళ్లు ధారలుగా కారుతున్నాయి, హృదయమంతా కుమరించుకున్నాడు. ఆ వ్యక్తి జీవితం మారిపోయింది. ఆ వ్యక్తి జీవితం మారిపోయింది. తాగుబోతును వాడు వీడన్నారు. అప్పటి నుంచి ఆ వ్యక్తి జీవితం మారిపోయింది. ప్రభు సేవకై జీవితం సమర్పించుకున్నాడు. ఆ వ్యక్తికి ఎంత ఘనత! ఒక గడియ కింద తాగుబోతున్నవారు, వాడు వీడన్నవారు, అమర్యాదగా మాట్లాడిన వారు ఇప్పుడు మారిన వ్యక్తిగా, జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టిన వ్యక్తిగా అందరూ ఘనపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గాడిద నా స్థానమందు నిలిచి, నా శిక్షనే భరించి, క్రయధనమే చెల్లించి నాకు రక్షణనిచ్చినది, నాకు విలువనిచ్చినది, ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానం ఇచ్చినది అని ఆ గాడిద ఎంత ఉప్పొంగెనో. కట్టబడిన గాడిద ఎవరు ఎప్పుడు కూర్చొనని తన మీద ఎక్కించుకొని గాడిద. అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నేను ఏ స్థితిలో ఉన్నాను. గాడిదకు అంత గొప్ప స్థానం ఇచ్చిన ప్రభుల వారు, గాడిద పిల్లను గణపరిచిన ప్రభుల వారు, యేసు ప్రభుల వారు మన మీద ఎక్కుతున్నారు గనుక, ఎక్కటానికి కూర్చోటానికి ఇష్టపడ్డారు. నీ జీవితము నా జీవితము ఎంత ధన్యమైనది! లేకపోతే ప్రభువుల వారు కూర్చోకపోతే నిన్ను ఎవరు పట్టించుకుంటారు? నన్ను ఎవరు పట్టించుకుంటారు? మన జీవితాలు గాడిదలను పోలి, మన జీవితాలు కట్టబడిన గాడిద ఒక వింత. ఎవరు గాడిదలను కట్టుకోరు. ప్రభుల వారి గాడిద పిల్లనే కట్టబడి ఉండుట. విచ్చలవిడిగా తిరుగుతుంటాయి గాడిదలు, ఓండ్ర పెట్టుకుంటూ ఎటు పడితే అటే తిరుగుతూ ఉంటాయి. తిరుగులాడు గాడిదలు, ఎటు పడితే అటే పోయే గాడిదలు. వింత ఏమనగా ఆ గాడిద పిల్ల కట్టబడింది. ఆ గాడిద పిల్ల ప్రభువుకు అవసరమైంది. ప్రభువుకు అవసరమైన గాడిద, ప్రభుల వారిని మోసిన గాడిద, ప్రభుల వారిని కూర్చుని పెట్టుకున్న గాడిద. ప్రభుల వారు కూర్చున్నారు కనుక నీ జీవితము నా జీవితము ఘనపరచబడింది. నీ జీవితము నా జీవితము హోసన్నా హోసన్నా
ప్రభుల వారు కూర్చొనిన గాడిద, ప్రభుల వారు అధిష్ఠించిన గాడిద కనుక ఆ గాడిదను గణపరుస్తున్నారు. హోసన్నా, జయము జయము అని పాటలు పాడుతున్నారు, కేకలు వేస్తున్నారు. ఆ గాడిదకి ఎంత ఘనమో ఆ గాడిద ఊహించుండదు ప్రభుల వారిని మోస్తానని, ప్రభుల వారిని భరిస్తానని. ఆ గాడిదకేం తెలుసు, ఆ గాడిద పిల్లకేం తెలుసు తన జీవితమును మారిపోతాదని. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి నిజముగా మహిమ కలుగును గాక. నిన్ను నన్ను ఎంత ఉన్నత స్థితిలో, ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని ప్రేమ ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ఆ ప్రేమ నిన్ను నన్ను తాకిన ప్రేమ, నిన్ను నన్ను మార్చిన ప్రేమ, నిన్ను నన్ను మార్చుకున్న ప్రేమ, మనకు విలువనిచ్చిన ప్రేమ, మనకు ఘనతనిచ్చిన ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. చక్కని వాక్యం. కట్టబడిన గాడిద పిల్లను కొరకు అయ్యగారు చాలా అద్భుతంగా వాక్యము బోధించారు. మీరు ధన్యులు. ప్రభు మీ పరిచర్యను, మీ సేవను అద్భుతముగా వాడుకొని విస్తరింప చేయను గాక. ఆమేన్. జాన్సన్ గారు మన మధ్యలో ఉన్నట్టయితే చిన్న మాట ప్రార్థన చేస్తారా జాన్సన్ గారు? పరిశుద్ధుడా నా యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభువానికి వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వోన్నత సర్వాధికారి, నీకు వేలాది వందనాలయ్యా. నా తండ్రి, నా ప్రియ ప్రభువా, బంధకములతో అనేకమైన పాప శాపములతో కట్టబడి ఉన్న మా బ్రతుకులకు జీవితాలకునైనా గొప్ప విడుదలనిచ్చినందుకునైనా నీకే మహిమ, నీకే ఘనత. ఇదిగోనైనా విడుదలిచ్చిన మీ అందరం కూడా, మీతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబాలతో ప్రభువా నీకు మహిమకరమైన జీవితాల ప్రభునైనా మాలో ఉన్న నువ్వు ఇచ్చిన మహిమ, నువ్వు ఇచ్చిన వెలుగు నైనా, నువ్వు ఇచ్చిన విడుదల ప్రభా అనేక మందికి ఒక మాదిరికరంగా నాయనా ప్రభా, స్వార్థకరంగా ప్రభా మా జీవితాల మా నాయనా ప్రభా ఇంకా ఉండడానికి సహాయం దయచేయండి. వాక్యం వివరించిన దాసులను ప్రభు దీవించాను, మీ నడిపిస్తున్న దాసులను దీవించాను. నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటున్నాను. నీ గొప్ప ప్రార్థన పాదశని చేసుకోమని యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రండి, ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థనతో యాకోబు పాస్టర్ గారు మార్కాపురం నుండి ఆశీర్వాదం విడుదల చేస్తారు. తర్వాత ఈ సభ ఇంతటితో ముగించబడుతుంది. ప్రభు నేర్పిన ప్రార్థన. చక్కని వాక్యము మనం తీసుకుని వచ్చిన మార్కాపురం నుండి యాకోబు పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలండి. ప్రైజ్ లాడండి. అందరికీ ప్రైజ్ లాడండి. అందరికి ప్రైజ్ లాడ్. అందరికీ